నువ్వు చెప్పినట్టుగానే 19 మంది మానభంగం చేయడం వల్లే ఆమె గర్భవతి అయింది. రాష్ట్రంలో ఇలాంటి మానభంగం కేసు మొదటిసారి కోర్టుకొచ్చి వాదన జరుగుతున్నప్పుడే ఆమె నన్ను ప్రసవించింది. పోలీసుల బెదిరింపులతోటి, లాయర్ల వేధింపులతోటి నా బాల్యం మొదలయ్యింది. తిండి పడక అన్ని కోర్టు వాకిట్లోనే. అతనికి నువ్వు మనస్ఫూర్తిగా కావాలనే లొంగిపోయావని నేనంటే, నీ ప్రాణంతో అతను మోసం చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నేనంటే. ఒక స్త్రీ తన మానాన్ని కోల్పోయి కోర్టుకు వచ్చినప్పుడు లాయర్లు ఎంతగా వేధిస్తారో మా అమ్మ ఆవేదన చూసి నేను తెలుసుకున్నాను. అది ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. నారాయణ వర్మ అనే గొప్ప లాయర్ వాదనా సామర్థ్యంతో దోషులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఆ తర్వాత దాదాపు 2 నెలలు మాత్రమే మా అమ్మ బ్రతికుంది. ఇంటి పక్కనే ఉన్న ఒక తోటలో మా పెద్దమ్మ పెదనాన్న పనివాడుగా ఉండేవాళ్ళు. వయసు మీద పడి అనారోగ్యం పాలవడం వల్ల వాళ్ళకి నేను భారంగా తయారయ్యాను. అలా ఉంటుండగా రాష్ట్రంలోని కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కోసం సెక్రటేరియట్ ముందు నన్ను కూర్చోబెట్టి ధర్నాలు చేశారు, గవర్నమెంట్ సానుభూతి పొందడానికి. సానుభూతి దొరకపోవడం కాదు కదా, పోలీసుల జులుం ఎలా ఉంటుందో మా ముగ్గురికి రుచి చూపించారు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మా పెదనాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మా పెద్దమ్మ కూడా. ఆ విధంగా నేను బెజవాడ ఆర్ఫనేజ్లో చేరాను. నేను బాగా చదవడం వల్ల ఆర్ఫనేజ్లోని వార్డన్ బాగా పేరు మోసిన సెయింట్ జోసెఫ్ స్కూల్లో నన్ను చేర్పించారు. స్నేహితుల ఆప్యాయత వల్ల కొంతకాలం పాటు గతాన్ని మర్చిపోయాను. అది మాత్రమే కాకుండా అన్ని విషయాలు నేను చెప్పుకోవడానికి అక్కడ నాకు ఒక స్నేహితురాలు దొరికింది. నన్ను బాగా అభిమానించే ఆ అమ్మాయి నాకేమవుతుందో చాలా రోజుల వరకు నాకే అర్థం కాలేదు. ఒక సాయంత్రం క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తను మళ్లీ క్లాస్కి రానేలేదు. క్రూరంగా మానభంగం చేసి చంపబడ్డ ఆ అమ్మాయి ఎవరై ఉంటుందో నువ్వు ఊహించగలవా శ్రీ? సుహాసిని. దీక్ష వాళ్ళ? అవును, దీక్ష చెల్లెలు. ఇక్కడ ఈ క్యాంపస్ లో నీతో నవ్వుతూ మాట్లాడుతున్నప్పటికీ నా మనసులోని పాత జ్ఞాపకాలు చెరిగిపోలేదు. ఒక అనాథరణ విషయం తప్ప నా గురించి ఇంక నీకేమీ చెప్పలేదు. అలా ఉండగా ఒకరోజు స్టాప్ 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 మ్యాన్ స్టాప్. కెన్ యూ గివ్ మీ ఎ లిఫ్ట్? వచ్చెక్కు. దీక్ష కదూ? నన్ను గుర్తుపట్టావా? నేను మహిళ. ఎక్కువ శ్రమ పడొద్దు, తెలుసు. తెలిసేనా ఎన్నోసార్లు నన్ను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయేదానివి? నాకెవరితోనూ మాట్లాడటం ఇష్టం లేకపోయింది బాసు. కావాలంటే నా మీద కేసు పెట్టు. ఏ స్టాప్ 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 స్టాప్. దీక్ష, దీక్ష, ఏమిటి దీక్ష ఇది? ఏంటి పని? I lost my car keys. ఎక్కడ? I don't know. I don't know anything. ఏమిటి దీక్ష ఇది? ఎందుకు నిన్ను నువ్వే శిక్షించుకుంటావు? శిక్షించుకోకుండా ఏం చేయను? Today also I tried to kill him. ఎవరిని? వాణ్ణి, మా అమ్మని చెప్పుకునే స్త్రీకి సెకండ్ హస్బెండ్, మా అక్కని చంపిన వాణ్ణి. I will kill him. ఆ విషయం నాకు షాక్ అనిపించింది. 14 సంవత్సరాల తర్వాత కూడా అక్కని చంపిన వాడి మీద పగ దీక్ష మనసులో ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు నేను నాకు సంబంధించిన ఒక నిజాన్ని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే దీక్ష అనుభవిస్తున్న అదే బాధనే కదా నేను కూడా అనుభవిస్తున్నాను. న్యాయం దక్కలేదన్న బాధ. మరైతే ఈ శంకర్, ఆశా, బాలరాజులు? చెప్తాను. ఆ రోజుల్లో బాలగంగాధర్కి ఆశకి మధ్య పోరాటం జరుగుతూ ఉండేది. ఆ వార్తని మొదటిసారి పత్రికలో రాసింది నేనే. ఆ విధంగా ఆశ నాకు పరిచయం. ఒక హోటల్ రూమ్ లో నేను బాలరాజుని చూశాను. ఏడ్చించాలు, నీకే చెప్పేది, నోరు మూసుకుని రావే.
ఫేమస్ పెయింటర్ మొహమ్మద్ అలీ ఆ హోటల్లో ఉంటున్నారన్న విషయం తెలిసి ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను. ఎవరా నువ్వు? నీకు ఎక్కడే పని? ఏం లేదు సార్, నేను రూమ్ మారి. వెళ్ళు. హలో సార్. హలో. మొహమ్మద్ అలీ గారి ఇంటర్వ్యూ పూర్తి చేసుకోవడానికి దాదాపు గంట సేపు అయ్యింది. నేను వెళుతూ ఆ రూమ్లోకి చూస్తే అయితే అనిరుద్ర అనే పేరుతో శంకర్ గురించి పేపర్లో రాసింది నువ్వే అన్నమాట, అవునా? అవును. పత్రికా రిపోర్టర్గా చేరిన మొదటి రోజుల్లో ఇలాంటి వార్తల్ని రాయడానికి నేను ఉపయోగించుకున్నటువంటి పెన్ నేమే అనిరుద్ర. మరెప్పుడా ఈ నిర్ణయం తీసుకున్నారు? మొదటి 4 హత్యల్లోనూ శత్రువుల్ని పరస్పరం మార్చుకోవాలని. ప్రతీకారం తీర్చుకోవాలని మేమందరం కలిసి నిర్ణయించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నాయని చెప్పబడుతున్న మాకెవ్వరికీ దొరకనటువంటి నీతి చట్టం మీద మాకు అసహ్యం వేసింది. శత్రువులందరినీ నాశనం చేసిన తర్వాత ఇదే విధంగా చట్టానికి న్యాయానికి భయపడుతూ బతకడం మాకిష్టం లేకుండా పోయింది. అందుకే శత్రువుని ఈ విధంగా చంపాలని నిర్ణయించుకున్నాం. శ్రీ, నువ్వు అనుకుంటున్నట్టుగా నీతో పాటు ఉంటూ నేనెప్పుడూ నిన్ను మోసం చేయలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నువ్వు నాతో చెప్పిన విషయాల్ని ఎప్పుడూ కూడా నేను నా స్వలాభం కోసం వాడుకోలేదు. ఈ విషయాన్ని తీసి పక్కన పెడితే ఇంతకుముందు నీకు ఎలా సాయం చేసేవాడినో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. అయ్యుండొచ్చు, కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను నీకు స్నేహితుడిగా కంటిన్యూ అవడం అసంభవం. నా జీవితంలో నాకు ఇష్టమైనవన్నీ ఒక్కొక్కటిగా దూరం అయిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు వీళ్లతో వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన విషయాలన్నీ చట్టం ముందు కూడా చెప్పి తీరాలి. అది తప్ప నీకిప్పుడు మరో మార్గం లేదురా.